ఈటెల రాజేందర్ కు ప్రమోషన్ అంటూ ప్రచారం నడుస్తోంది. ఇదే నేపథ్యంలో నిన్న అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. కేంద్ర కేబినెట్ లోకి ఈటెల రాజేందర్ అంటూ ఈటెలకు అవకాశం అంటూ ప్రచారం నడుస్తోంది. ఇటు చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీసీలకు మరొక కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాలి అంటూ అమిత్ షా సూచించినట్టు తెలుస్తుంది. విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలి అని అమిత్ షా ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోకి బీజేపీకి అధికారం ఖాయమంటూ అమిత్ షా తెలిపినట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు సీఎం పీఠం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఈటెల రాజేందర్ కు ప్రమోషన్ అంటూ ఇటు కేబినెట్ లో చోటు దక్కుతుంది అంటూ కూడా ఒక ప్రచారం నడుస్తోంది. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, అలాగే మున్సిపల్ మరియు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా సంసిద్ధమైనట్లు సమాచారం వస్తుంది. పార్టీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి నాయకులందరూ కూడా సమష్టిగా పనిచేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తారనేది కూడా గట్టిగా ఊపందుకుంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన బీసీ నేతగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పదవి ఇవ్వడం ద్వారా వెనుకబడిన వర్గాలకు, అలాగే బీజేపీలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని అది అధిష్టానం కావచ్చు. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీలో కూడా పెద్ద ఎత్తున వెళ్తుంది, కార్యకర్తల్లోకి కూడా పెద్ద ఎత్తున వెళ్తుంది. కాబట్టి ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా ఎంపీ అయితే మల్కాజ్గిరి ఎంపీగా పనిచేస్తున్నాడో అక్కడ లోకల్ గా మల్కాజ్గిరిలో ఎక్కడ సమస్య ఉన్నా అన్ని చర్చల్లో అలాగే చురుగ్గా పాల్గొంటూ వివిధ ప్రజా సమస్యల పైన ఆయన ప్రశ్నలు లేవెత్తడం, ప్రజలతో పాటు మొత్తం కూడా మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున తిరగడం కావచ్చు. అదంతా అంటే పార్టీని బలోపేతం చేసే ప్రతి పనిలో ఆయన ముందున్నారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే బీజేపీ ఒకవేళ తెలంగాణలో కనుక బీజేపీ వస్తే బీసీలనే సీఎం చేస్తానని ఇప్పటికే చెప్పారు. దానికి తోడుగానే బీసీలకు కూడా పెద్దపీట వేయాలని చెప్పేసి బీజేపీ ఆలోచించింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర సహాయక హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ ఎందుకంటే సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్, ఆయనను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం మారింది. ఎందుకంటే గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, హెల్త్ మినిస్టర్ గా చేశారు. చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు అనుభవము, ఇటు బీసీలకు పెద్దపీట. ముఖ్యంగా ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత కొద్దిగా బీజేపీ కూడా యాక్టివ్ అయింది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఆయనకున్నటువంటి ఈ ఏదైతే ఉద్యమ అనుభవం కావచ్చు, ఉద్యమానికి సంబంధించిన ఇది కావచ్చు, మొత్తం కూడా తెలంగాణ ప్రజల్లో బీజేపీని ఎందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కానీ అటు అధికారంలోకి ఎందుకు తీసుకురావాలనేది ఆయన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. అలాగే కార్యకర్తలకు తీసుకుపోతా ఉన్నాడు. ముఖ్యంగా బీసీ బిడ్డగా అటు ముఖ్యంగా ఏదైతే ఆయన గతంలో ఉద్యమకారుడుగా కూడా పెద్ద ఎత్తున గుర్తింపు ఉంది. దానికి సంబంధించి వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఒక మంచి లీడర్ గా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఎందుకంటే గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, గతంలో ఆయన చేసినటువంటి శాఖలు కావచ్చు, అన్ని కూడా పెద్ద శాఖలే. సో ఈ నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని ఇక్కడ అధికారం ఏదైతే 2029 లో ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలోకి రావడమే ప్రధాన ఎజెండా. దీనికి సంబంధించి ఇప్పటికీ బీసీలకు పెద్దపీట వేసే అంశం ఒకటి, ఇటు అధికారంలోకి రావడం అంశం ఒకటి. ఈ రెండును కూడా పరిగణనలో తీసుకొని అమిత్ షాకు మరి ఈటెల రాజేందర్ కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అంటే ఈ కొద్ది కాలంలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంది. ఆ విస్తరణ ఇప్పుడు ఈ అమిత్ షా నిన్న ఏదైతే భేటీ అయ్యారో ఈటెల రాజేందర్ తో, ఇటు తాజా రాజకీయాలపైన చర్చే కాకుండా ఇటు కేబినెట్ లో పదవి పైన కూడా ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చారంటారా? అదే చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే నిన్న కలిసినటువంటి మీటింగ్ లో మొత్తం మున్సిపల్ ఎన్నికల గురించి, అలాగే స్థానిక ఎన్నికల గురించి, రెండింటి గురించి కూడా కీలకంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత
సో ఇవన్నీ పార్టీలో ఏదైతే జరుగుతున్నాయో కొన్ని అంతర్గత విభేదాలు అవన్నీ పక్కన పెట్టాలి, అందరూ కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి, పార్టీని 2029 కల్లా ప్రథమ స్థానంలో నిలబెట్టాలి, తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావాలనేది ప్రధాన ఎజెండా. మీరేం చేస్తారో అది చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామంటూ కూడా అమిత్ షా ఇప్పటికే హుకుం జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్న మొత్తం ఇటు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కి అనుభవం ఉంది, అంటే అనుభవం ఉన్నటువంటి లీడర్ కు పదవి దక్కడం అనేది పెద్ద ఇదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ వ్యూహాలు కానీ, ఈటెల రాజేందర్ చేసేటువంటి పనులు కానీ, ఆ ప్రజల్లోకి వెళ్లే పద్ధతి కానీ ఇవన్నీ కూడా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కాబట్టి ఆయనకు పదవి కేంద్ర హోంశాఖ కావచ్చు, ఇంకొక ఏదైనా కేంద్రం సంబంధించి కీలక పదవి ఇస్తే కనుక తెలంగాణలో మన బీజేపీ పార్టీ ఇంకా బలంగా అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో 500 దాటని పరిస్థితులు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు దాదాపు 1000-1500 సర్పంచులు గెలిచారు. సో ఈ నేపథ్యంలోనే దానికి కూడా కొంచెం ఊపు వచ్చింది. సో బీజేపీ గతంలో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలు కానీ, సో వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ మొత్తం కూడా బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండాలి ప్రజెంట్. తర్వాత 2029 కల్లా మనం ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది కూడా దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి అన్ని మొత్తం కూడా అటు సామాజిక వర్గానికి కావచ్చు, ఇటు మొత్తం ఏదైతే క్యాడర్ కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మొత్తం దిశానిర్దేశం చేశారు. సో ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేయబోతున్నారు బీజేపీ. బీసీలకు అన్యాయం చేయనప్పుడు బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుంది అనేది, సో ఈయనను మంత్రి పదవి ఇచ్చి గనక సత్కరించుకుంటే ఇది కరెక్ట్ అని చెప్పుకుంటారు అన్నట్టుగా తీసుకెళ్లడానికి ఇది చేస్తున్నారు. ముఖ్యంగా గతం నుంచి కూడా ఎప్పుడైతే బీసీ 2023 ఎలక్షన్స్ లో బీసీ సీఎం ను చేస్తామంటూ గతంలోనే ప్రకటించారు అమిత్ షా. సో దానికి సంబంధించి ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తూ కొన్ని పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈటెల రాజేందర్ ని మరి కేంద్ర మంత్రిగా తీసుకుంటారనేది కూడా పెద్ద పొలిటికల్ చర్చగా మారింది అమూల్య. అంటే ఇక్కడ త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరగనుందని తెలుస్తోంది. దీనికి టైం లైన్ ఏంటంటారు? అంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ నెల లోపే కేబినెట్ విస్తరణ కూడా ఉంది. ఆ విస్తరణలో పెద్ద ఎత్తున చాలా మంది తీసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈటెల రాజేందర్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమందిని తీసుకుంటానని కూడా ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తీసుకుంటారన్నది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే అటు ఏపీకి సంబంధించి పెద్ద ఎత్తున రామ్మోహన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రిగా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, అందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నారు. సో ఈటెల రాజేందర్ కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు. సో ఆయన ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి హెల్త్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ హెల్త్ మినిస్టర్ గా కూడా ఆయన చేశారు. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రజలతోటి దాదాపు సుదీర్ఘ కాలం పాటు 35 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ ప్రజలతో ఆయనకు ఒక సాన్నిహిత్యం ఉంది. సో తెలంగాణ ప్రజల్ని ఏకతాటికి తేవడంలో ఆయనకు ప్రత్యేక పాత్ర ఉంటది కాబట్టి, సో ఆయన్ని ముందు పెట్టి ఆయనకు ఒక మంచి పెద్ద పదవి ఇచ్చి గనక మనం ఆయనకు తెలంగాణలో నిలబెడితే ఆయన బీజేపీకి అధికారంలో రావడానికి ఆయన ముందు వరుసలో ఉంటారని కూడా ఇక్కడ మొత్తం బీజేపీ గ్రహిస్తోంది. దాన్ని బట్టే ఇప్పుడు కేంద్రంలోకి తీసుకున్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా కేంద్రంలోకి తీసుకుంటే బీసీలకు పెద్దపీట, అలాగే సీనియర్ నాయకులకు అంటే పనిచేసే నాయకులకు పెద్దపీట వేస్తున్నారు అనేది కూడా ఒకటి పార్టీలో వెళ్తది కాబట్టి, సో ఇప్పటికే దాదాపు కేంద్ర మంత్రి పదవి ఖరారైనట్టే అని చెప్పి కూడా రాజకీయ వర్గాల పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. చూసుకుంటే ఈటెల రాజేందర్ కు ప్రమోషన్ అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఇక అమిత్ షాతో ఇటు నిన్న చూసుకుంటే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో కూడా తాజా రాజకీయాలపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ లో పదవి పైన కూడా హామీ ఇచ్చినట్టుగా ఒకందుకు ప్రచారం అయితే నడుస్తోంది. ఇక త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. కేంద్ర కేబినెట్ లోకి ఇటు ఈటెల రాజేందర్ ని చేర్చుకుంటున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఈటెలకు అవకాశం అంటూ మల్కాజ్గిరి ప్రస్తుతం అయితే ప్రచారం నడుస్తోంది. ఇక మల్కాజ్గిరి
పార్లమెంట్ నుంచి చూసుకుంటే ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బీసీలకు మరొక కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం కనిపిస్తుంది. పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాలి అంటూ అమిత్ షా సూచించారని తెలుస్తోంది. ఇక విభేదాలు కూడా పక్కన పెట్టి సమిష్టిగా పని చేయాలి అని అమిత్ షా ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమంటూ అమిత్ షా తెలిపినట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే గనక బీసీలకు సీఎం పీఠం అంటూ కూడా ఇటు ప్రచారం నడుస్తోంది.